గంగోత్రి నుంచి మీరు ఆయనతో ఎన్నో మంచి సినిమాలు చేశారు. ఎంతో మంచి కాంబినేషన్, మంచి సీన్స్ కూడా వచ్చాయి. ఈ సినిమాలో ఇంకా చెప్పక్కర్లేదు. సూపర్ హిలేరియస్ సీన్స్. జనరల్‌గా అంటూ ఉంటారు కదా! బ్రహ్మానందం గారు సీన్‌లో ఉన్నారంటే మాకు నవ్వాగదు, చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని. అవును. సో, అలాంటి సిట్యుయేషన్స్ మీరు చాలా ఫేస్ చేసి ఉంటారు. ఖచ్చితంగా. కానీ ఈ సినిమాలో బ్రహ్మానందం గారు ఎంట్రీ ఇస్తుంటే మీరు ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. వచ్చాడు అన్నట్టుగా. మీకు తెలియదు కానీ బన్నీ అసలు విడిగా అంతే. ఇప్పుడేదో డిగ్నిఫైడ్ గా అలా కూర్చొని అలా ఉన్నాడు కానీ అంటే అంటే పక్కన కూర్చుని పొగుడుతుంటే ఎలా కూర్చుంటాం ఏమనాలి ఇప్పుడు బన్నీ విషయం అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. పెద్ద కోతి మామూలు కాదండి, అలా ఉంటాడు కానీ మాలాంటి వాళ్ళు తగిలినప్పుడు ఎంత కోతి చేష్టలు చేస్తాడో మీకు తెలియదు. అందుకని ఆ ఎక్స్ప్రెషన్ అంత ఈజీగా వచ్చింది మీకు. నేను అలా రాగానే వచ్చాడు అనుకుంటాం. బన్నీ ఈజ్ ఎ సిన్సియర్ ఆర్టిస్ట్, ఈజ్ ఎ రెస్పాన్సిబుల్ ఆర్టిస్ట్. సెట్లో కానీ బయట కానీ క్యారెక్టర్ గురించి తన కష్టపడుతున్న విధానం చూస్తే ఇంత అవసరమా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత సినిమా సక్సెస్ అయిన తర్వాత తన కష్టానికి తగినంత సక్సెస్ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నాడు. ఏ సినిమాను తీసుకోండి, నటుడిగా చెప్పేది కాదు కానీ ఒక ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఒక వ్యక్తిగా మాత్రం ఆ విషయం అంటే నేను ఎప్పుడు నమ్ముతానండి, కామెడీ సీన్ కి అవతల ఆర్టిస్ట్ టైమింగ్ వెరీ ఇంపార్టెంట్. నాకు బ్రహ్మానందం గారు ఉంటే ఆబ్వియస్లీ అలాంటి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ ఉంటే ఈ సినిమా కాదు, ఇంతకుముందు చేసిన సినిమాల్లో కూడా ఎప్పుడు మా ఇద్దరికి మధ్యన తెలియకుండా పర్సనల్గా కూడా నాకు బ్రహ్మానందం గారు అంటే చాలా ఇష్టం. అంటే నేను ఒక సైట్ కొనుక్కుంటే నేను వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ ఫోన్ చేసి అంకుల్ ఇలా సైట్ కొనుక్కున్నానని చెప్పిన వ్యక్తులు బ్రహ్మానందం గారు. అంటే మీరు ఊహించాలి మా ఫ్యామిలీకి ఎంత క్లోజో, నేను ఎంత పర్సనల్గా ఇష్టపడతాను. అండ్ ఒక్కొక్కరిని చూసి చాలా నేర్చుకుంటూ ఉంటాం. నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఇది ఆయన ముందు చెప్పితే ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ అంటే అంటే నిజం నన్ను నమ్మండి. నేనేం నమ్ముతానంటే కాంపిటీషన్ అనేది ఎలా ఉంటుందంటే ఒక పాయింట్ వరకు అవతల వాళ్ళతో కాంపిటీషన్ ఉంటుంది. ఒక పాయింట్ రీచ్ అయ్యాక మనకు మనమే కాంపిటీషన్. ఆ పాయింట్ నుంచి ఇంకా సెల్ఫ్ అంటే పీక్ శిఖరం ఎక్కిన తర్వాత మనం ఒక్కళ్ళే ఉంటాం అక్కడ. అక్కడి నుంచి ఇంకా మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం అనేది సెల్ఫ్ కాంపిటీషన్. సెల్ఫ్ కాంపిటీషన్ ఇస్ ద టఫెస్ట్ కాంపిటీషన్. ఆ సెల్ఫ్ కాంపిటీషన్లో ఇన్నేళ్ళు సర్వైవ్ అవుతాం అనేది నేను ఎక్కడో ఒక చిరంజీవి గారిని, ఈయన ఫీల్డ్లో నేను బ్రహ్మానందం గారిని చూసి చాలా అడ్మైర్ చేస్తాను. ఎందుకంటే ఆ పీక్ ఎలా ఉంటుందంటే 2 అడుగులు కలిసి పెట్టడానికి ఉన్నంత ప్లేస్ ఉండదు. ఆ పీక్ అలా ఉంటుంది, పిచ్చగా ఉంటుంది. సో అలాంటి చోట సింగిల్ లెగ్ మీద నుంచోవాలంటే చాలా బ్యాలెన్స్ కావాలి, లోపల చాలా స్టెబిలిటీ కావాలి. అంత స్టెబిలిటీ ఉన్న వ్యక్తి లేదంటే ఎన్ని జనరేషన్స్ ఎప్పుడో పెద్ద జనరేషన్ అంటే యాక్టర్స్ జనరేషన్స్ మారుతూ ఉన్నా కూడా ఇవాళ యంగ్ రేపు నాకు తెలిసి ఇంకో ఎవరిని వస్తే ఆయనతో కూడా మొన్న ఆఖరికి అఖిల్తో కూడా చేశారు ఆయన. ఎక్కడ నాగేశ్వరరావు గారు, ఎక్కడ అఖిల్.